గత 2 రోజులుగా కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టముక్కల రఘురామరాజు అన్నారు. గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులో లేకపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అనేక మంది భవన కార్మికులు చనిపోతే ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎంపీ కేసినేని శివనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉన్నా. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావు అని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మొగపోయిందా? ఏమైందని పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావునని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ఇసుక దోపిడీ మీద ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ రోజు ఇసుక దోపిడీలో నువ్వు ఓటాలు తీసుకున్నావా? అందుకని మాట్లాడలేకపోవని చెప్పి అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు జోగి రమేష్తో కలిసి ఆయన వ్యాపార భాగస్వామిగా నువ్వు చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలా. కనీసం ఒక్కసారైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏ కార్యకర్త ఇబ్బంది కలిగినా ఒక్కసారి పరామర్శించామని చెప్పి అడుగుతూ ఉన్నావు. నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా రగిలిపోతూ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే పని లేక కార్మికులు ఆత్మహత్య చేసినప్పుడు కానివ్వండి, ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకని కడుపు పనులతో మాట్లాడుతూ పడుతూ ఉన్నావు? యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు, దోపిడీ జరుగుతుందని చెప్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాష్ని ఇవాళ టెండర్లు పిలిచి పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంటే నువ్వెందుకని దాని గురించి మాట్లాడుతున్నా అడుగుతా ఉన్నావు. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతా ఉన్నావా? కేసినేని నాని పార్టీ మారిన దగ్గర నుంచి కాట్ల నానిగా మారాడు. ఇవాళ ఏం కనపడితే అభివృద్ధి చూసి సహించలేక కాట్లేస్తా ఉన్నావు నువ్వు. కేసినేని నాని